అయింది. అసలు ఇమిగ్రేట్స్ ఎందుకు స్టార్ట్ అయ్యారు అంటే ఇవన్నీ పాపులేషన్ తక్కువ ఉన్నటువంటి కంట్రీలు అనమాట. మొదటి నుంచి అమెరికా మనం చిన్నప్పుడు చదువుకునే వాళ్ళం కదా, విస్తీర్ణంలో పెద్ద, జనాభాలో చిన్న, లేకపోతే వైశాల్యంలో పెద్ద అని ఈ టైప్ హిస్టరీలో చదువుకునే వాళ్ళం. అంటే ఇప్పుడు సబ్జెక్టులు ఉందో లేదో నాకు తెలియదు కానీ భూభాగంలో పెద్దది, జనాభాలో తక్కువది, ఇలా చదువుకుంటుండే వాళ్ళం హిస్టరీలో. సో అలాగా వాళ్ళ ఎకనమీని డెవలప్ చేసుకోవడానికి కొంత ఇమిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు మీకు యూకే కనుక తీసుకుంటే కొన్ని సంవత్సరాల క్రితం అండర్ గ్రౌండ్ తవ్వటం కోసం ఇప్పుడున్న అండర్ గ్రౌండ్ ట్రైన్లన్నీ కింద 1000 అడుగులు, 2000 అడుగులు, 3000 అడుగులు ఉంటాయి. అప్పుడంతా ఏముంది, ఈ జేసీబీలు అవి ఏం లేవు కదా, మాన్యువల్గా తవ్వాలి కదా. సో అలా తవ్వటం కోసము 1890s, 1900 నాకు తెలిసి ఇంకా ముందు కూడా ఉండొచ్చు, అప్పట్లో ఆఫ్రికా నుంచి జనాలను తీసుకొచ్చేసి ఈ ఇట్లా, ఎందుకంటే ఇక్కడ ఈ లోకల్స్ ఎవరు కూడా ఇలాంటి పనులు చేయరన్నమాట. ఇలాంటి పనులంతా చేయడం కోసమే బయట కంట్రీ వాళ్ళని పిలిపించుకుంటారు వీళ్ళు. దాన్నే ఇమిగ్రేషన్ అంటారు సింపుల్గా చెప్పాలంటే. ఒకప్పుడు ఉన్నటువంటి వీళ్ళ ఆ మెయింటెనెన్స్ కానీ ఆ పాష్ అవి ఇవి ఉంటారు కాబట్టి చేయకూడదని కాదు, చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఇప్పుడు ఈ యూకేలో స్కిల్డ్ వర్కర్ వీసా మీద నర్సులు వాళ్ళు వీళ్ళు వస్తారు కదా, ఈ లోకల్ వాళ్ళు ఎక్కువ అలాంటివి చేయరనమాట. కానీ మామూలుగా సూపర్ మార్కెట్లలో వీటిలలో అయితే బాగానే పనిచేస్తారు. సో కొన్ని సెక్షన్ ఆఫ్ వర్క్లు అనేవి బయట నుంచి వచ్చిన ఇమిగ్రెంట్స్ చేస్తారు. స్లోగా ఎప్పుడైతే ఐటీ డెవలప్ అవుతా వచ్చిందో అలాగా ఇంకా మన వాళ్ళంతా ఐటీ జాబుల కోసం రావడం మొదలు పెట్టారు. ఇక్కడే ఒక పెద్ద డివైడ్ అనేది జరిగింది అనమాట.